సో ఇప్పుడు వరకు మీరు స్టూడెంట్స్ చెప్పారు కదా, ఇప్పుడు 2+2 ఇస్తున్నారు, అంతకుముందు 2+3 ఇచ్చేవాళ్ళు వీసాని. అది స్టేలో ఉందా, అది ఇంప్లిమెంట్ అవుతుందా? కొత్తది అది కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసామని చెప్పన్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటేనండి 5 years డ్యూరేషన్ ఇచ్చేస్తున్నారు, కానీ 5 years డ్యూరేషన్ అంటే 2 years కోర్స్ అయిపోయిన తర్వాత ఆ డ్యూరేషన్ ఆటోమేటిక్ గా ఉండదు. అక్కడి నుంచి ఆయన ఓపీటీలో మార్చుకోవాల్సి ఉంటుంది. వేరే F1 నుంచి ఓపీటీలో ఉన్నా కూడా F1 స్టేటస్, కానీ అది ఓపీటీ ఈజీ అయింది. కానీ ఈసారి ఏం చేస్తారంటే సిస్టమాటిక్ చేస్తున్నారు. స్టూడెంట్ అనేవాడు అక్కడికి వెళ్ళి నేను ఏదో నాకు 5 ఏళ్ళు వీసా ఉంది కదా, ఏదో ఒకటి స్టేటస్ మారిపోద్ది చూసుకుందాం అనే పాయింట్ లేకుండా he has to make sure that he is updating his status to OPT నుంచి OPT extension నుంచి H1. So everything is being systematized. సో ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లోనే ఉందా పొజిషన్ లో, లేదంటే ఇంకా అది కొంచెం క్లియర్ అయిపోయిందా? అది ప్రపోజల్ పెట్టేశారు, ఓన్లీ ప్రపోజల్ స్టేటస్. అంటే ప్రపోజల్ కూడా కాదు, అంటే అది నెక్స్ట్ స్టేజ్ వచ్చింది, దానికి అభ్యంతరం ఏం లేదు అనే పాయింట్ వస్తే అది ఫోర్స్ లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు H1 వీసాలు కూడా లాటరీ పద్ధతి ఉండేది, దాన్ని తీసేసి మెరిట్ అనేది ఒకటి చెప్తున్నారు కదా, అది ఇంప్లిమెంట్ అవుతుంది? అది అవ్వలేదు ఇంకా. అది ఒక రకంగా చేస్తే మంచిదే, ఎవరైతే బికాస్ మెరిటోరియస్ బేస్ పరంగా మీరు జనాలు తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే మీకు $1,00,000 శాలరీ జాబ్ ఉందండి, నాకు $60,000 శాలరీ జాబ్ ఉంది, ఆ మూడో వ్యక్తికి $2,00,000 జాబ్ ఉంది, ముగ్గురం పూల్లో ఉన్నాం, ముగ్గురం అప్లికేషన్ సబ్మిట్ చేసాం, ఆయనది పిక్ అవ్వలా, నాది పిక్ అవ్వలా, మీది పిక్ అయింది. ఇదేం పద్ధతి? వాళ్ళకే తెలియక ఎప్పుడో ఏదో పెట్టుకున్నారు, ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం పెట్టుకున్న సిస్టము. ఆ సిస్టంలో US గవర్నమెంట్కి ఇది మంచి జరిగినట్ట, చెడు జరిగినట్టు. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ $2,00,000 శాలరీ ఇచ్చేవాళ్ళు లేడు, నువ్వు కాస్త బెటర్ క్వాలిఫైడ్ $1,00,000 వచ్చేవాళ్ళు నేను లేను, మీరు ఏదో ఎట్లా కొట్ట మేనేజ్ చేసుకుని $60,000 వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఈ సిస్టమ్ ని మార్చి అది సెట్ చేస్తామన్నారు. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు సిస్టమ్ తెస్తున్నారో కొన్ని సిస్టమ్స్ మంచివే, కానీ ఏంటంటే ఈ ప్రొసీజర్స్ ప్రాపర్ గా ఫాలో అయ్యి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని చేసుకుంటే సరిపోయింది. కానీ ఈ $1,00,000 ఫీజు అనేది మాత్రం అబ్నార్మల్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఇన్ఫోసిస్ ఏం చెప్తుందంటే, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇమీడియట్ గా తెల్లారేటప్పటికి ఇక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు అందరికి. ఏంటది అంటే ఇది న్యూస్ లో నేను కూడా చూసానండి. అంటే పాయింట్ ఏంటంటే ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మారినప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కరెక్ట్ గా ఫిక్స్ అయ్యేంత వరకు 1 వారం 2 వారాలు పడుతుంది. ఈ 1 వారం 2 వారాలు పడే లోపల ఏమవుతుందంటే ఇక్కడ ఈ బార్డర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా రావు. వాళ్ళు ఏదో కండిషన్ పెట్టి ఆపేస్తారనే భయంతో, మళ్ళీ ఈ వర్క్ ఫోర్స్ ఏదైనా వేరే పనిలో ఉండి వీళ్ళు స్టక్ అయిపోతారనే పాయింట్ తో వాళ్ళు ఇమీడియట్ మీరు వచ్చేయండి, ఎందుకంటే ఈ క్లారిటీ వచ్చేటికి 2-3 వారాలు పడుతుంది, ఈ టైంలో మీరు స్టక్ అవుతాం మాకు ఇష్టం లేదు, ఈ 21st నైట్ లోపల వచ్చేయండి అనే పాయింట్ పెట్టారు. అంతే తప్ప దానికి ప్రత్యేకంగా కాజ్ ఏం లేదు. అంతే, ఎందుకంటే బికాస్ ఇక్కడ ట్రంప్ గవర్నమెంట్ లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటేనండి, వెన్ దే పాస్ దీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, గివింగ్ క్లియర్ డీటెయిల్స్. ఎట్లా ఉందంటే మనకు అప్పుడెప్పుడో జిఎస్టీ ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు జిఎస్టీ దేని పనికి వస్తే దేనికి రాదు, దేనికి అనేది మనకు ఫుల్ కన్ఫ్యూజన్ చూసారా. ట్రంప్ గవర్నమెంట్ చేసిన ప్రతి ఆర్డర్ కి కన్ఫ్యూజన్. ఇప్పటి వరకు అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్, బర్త్ రైట్ కూడా అదే పరిస్థితి కదా. అంటే కొన్ని అయినాయి, బర్త్ రైట్ అయితే కూడా ఇంకా అవ్వలేదు, అది కూడా మళ్ళీ ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంది. కానీ ఈ ప్రాసెస్ లో ఎవడైతే ఆ ప్రాసెసింగ్ లో ఉన్నోడిని ఆపేస్తారేమో అని అలాంటి ఆపిన సందర్భాలు ఉన్నాయి. అసలు హోల్డ్ చేస్తారుగా, అలాంటప్పుడు ఎందుకు స్టక్ అవుతాం, వర్క్ ఫోర్స్ ఆగుతాం ఎందుకు అనే పాయింట్ తో పంపించిన మెసేజ్ అది. సో ఇప్పుడు ట్రంప్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు, 5,50,00,000 మంది మొత్తం ఉన్నారు, ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, వీళ్ళందరూ ప్రొఫైల్ రివ్యూ చేయమని చెప్పి ఆ మధ్య ఒకటి చెప్పారు. అది ఏంటది, ఓన్లీ ఓరల్ స్టేట్మెంట్ అయినా లేకపోతే ఇంప్లిమెంట్ అవుతుందా? అంటే వాళ్ళ ప్రకారంగా, అంటే US గవర్నమెంట్ ప్రకారంగా కానీ మీరు ట్రంప్ ప్రభుత్వం ప్రకారంగా కానీ మీరు చూస్తే కనుక వీటన్నిటి ప్రాసెస్ లో కూడా చాలా షార్ట్ కమింగ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. అంటే ద వే దే హ్యావ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాసెసింగ్, ద వే ఈవెన్ కొంచెం ప్రొఫైల్ ఎలిజిబిలిటీ లేకపోయినా సబ్మిషన్ చేసుకోవటము, ఇలాంటి ఛాలెంజెస్ కొన్ని జరిగినాయి. సో దీన్ని ఆయన ఓవర్హాల్ చేసి దాన్ని చెక్ చేసి దాన్ని రీసెట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇట్ ఇస్ అ హ్యూజ్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ ని చేయాలంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా చేయాలి. నేను మొత్తం ఈ నెలలోనే చేసేస్తాను, ఈ సంవత్సరం చేసేస్తాను అని చెప్పి ఆయన సడన్ గా చెప్పేస్తాడు, దాన్ని చేయాలంటాడు. ఇంత హెవీ లార్జ్ నంబర్స్ కనుక మీరు ప్రాసెసింగ్ చేస్తూ ఆ ప్రాసెసింగ్ టైంలో మీకు క్లారిటీ ఎలా వస్తుంది? ఆ టైంలో ఏమవుతుంది, కొంతమంది కరెక్ట్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ లేదని రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా వాళ్ళు అనేది ఏంటి,
ఏదో చెయ్యొద్దు, ఏదో సబ్మిషన్ చేయొద్దు, దీన్ని కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా క్లియర్గా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఏంటంటే ఇవాళ లేసి నేను పొద్దున్న డిసైడ్ అయ్యానంటే సాయంత్రంగా అది అమల్లోకి వెళ్ళిపోవాలి అని అంటాడు. వెదర్ ఇట్ ఈస్ హార్వర్డ్ని ఆయన బ్యాన్ చేస్తాం గురించి కానీ, వాళ్ళ ఫండ్స్ని చేస్తాం కానీ, ఎస్ గివ్ దెమ్ ఇనఫ్ టైమ్, ఆస్ దెమ్ టు సబ్మిట్ ఆల్ ద పేపర్ వర్క్. దాని తర్వాత కూడా అవ్వకపోతే ఇంకొక జనరలీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, వాళ్ళు నేను ఇప్పుడు నాకు పవర్ ఉంది కదా అని చేయాలనే పాయింట్తో చేస్తున్నాను. సో ఈ $1,00,000 వ్యవహారం వచ్చిన తర్వాత H1Bకి ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ అలాగే అక్కడ కొంత ఈ నాస్కామ్ వాళ్ళు వీళ్ళంతా సమావేశం అయ్యి అర్జెంటుగా అమెరికా చేసేటువంటి చర్యలకు ప్రత్యామ్నాయంగా మనం ఏం చేద్దాం అనేటువంటి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు అత్యవసరంగా ఢిల్లీలో. జీసీసీలన్నింటినీ మన వైపు తిప్పుకుందాము అనేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారని అంటున్నారు. అది సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో అన్నిట్లో కూడా మనం చూడాల్సిన అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇలాంటి 100,000 కండిషన్ వచ్చి జనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేకపోయారు అనుకోండి, ఐటీ సర్వీసెస్ ఐటీ వర్క్స్ ఎట్లా నడుస్తాయి? నడవు. అంటే అప్పుడు మళ్ళీ అవుట్ సోర్సింగ్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఐటీ సర్వీసెస్ అనేది వాళ్ళ రోజున మన లైఫే ఐటీ లేకుండా నడవదు. అవును. ఏదైనా కానివ్వండి, మీరు ఒక బ్యాంక్ సర్వీస్ దగ్గర నుంచి ఇంట్లో కరెంట్ బిల్ దగ్గర నుంచి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఐటీ సర్వీసెస్. సో ఐటీ సర్వీసెస్ వర్క్ ఫోర్స్ కనుక మీకు సపోర్టివ్గా లేదనుకోండి, మీ జన జీవన అంతే ఆగిపోతుంది. సో ఈ లైఫ్ అనేది చాలా బ్రేక్ అయిపోయే పరిస్థితి ఉంది. సో వాటిని అవుట్ సోర్స్ చేయాలి కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్ ఇలా కనుక మేము కండిషన్స్ పెట్టి ఆపేస్తే మనకు అవ్వాల్సిన వర్క్ ఎట్లా నడుస్తుంది అనే క్లారిటీ వాళ్ళకు ఉండాలి. సో మరి అది లేకుండా ఎట్లా చేస్తున్నారు నాకు ఐ హ్యావ్ నో నాలెడ్జ్. సో ఆ రకంగా మనం చూసుకుంటే కంపల్సరీ యాజ్ అ రీజన్ ఆర్ యాజ్ అ కండిషన్ మోర్ జాబ్స్ విల్ కమ్ ఇన్ టు అవుట్ సోర్సింగ్ ఆర్ ఇలా జీసీసీస్ ద్వారా వచ్చి ఎక్కువ వర్క్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అవి కనుక వస్తే గ్యారంటీగా ఇండియా విల్ బి అ బిగ్ గెయినర్ యాజ్ వెల్. సో అందుకే ట్రంప్ ఈ మధ్యకాలంలో ఇంకొక అంశం కూడా మెన్షన్ చేశారట, ఈ అవుట్ సోర్సింగ్ దాని మీద. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, దాని మీద కూడా ట్యాక్సెస్ పెంచాలి అనేది. అది చేస్తే అవునండి, అది ఒక చూసాను నేను న్యూస్లో. ఏమని చెప్పాడంటే, హాయ్ ఇది జనరల్గా ఏంటంటే ఈ సపోర్ట్ సర్వీసెస్ కాల్ చేస్తాం, యాపిల్ కానీ లేకపోతే శాంసంగ్ కానీ, వీటికి ఫోన్ చేసి మీరు నాకు ఇది సౌండ్ సో అంటే అమెరికన్ వాయిసే వినిపించాలి, ఇండియన్ వాయిస్ కాదు అనే పాయింట్ ఒకటి చెప్పారు. మరి ఆయన ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఇవన్నీ మీకు గవర్నమెంట్స్ నడుస్తుంది ఎట్లా? బికాస్ ఆఫ్ ద హై ట్యాక్స్ విచ్ ఈస్ బీయింగ్ పెయిడ్ బై దీస్ లార్జ్ కంపెనీస్. హౌ దే ఆర్ ఏబుల్ టు మేక్ లార్జ్ ప్రాఫిట్స్, హౌ దీస్ ఆర్ గెయినింగ్ హయ్యర్ వాల్యుయేషన్, అండ్ దట్ ఈస్ హౌ ద హోల్ వరల్డ్ ఈస్ రన్నింగ్. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అలా కాదు అని అంటే ఇవన్నీ కూడా అక్కడే అందరు యూఎస్లో ఉన్నోళ్ళే చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్ రావాలి అని అంటే అప్పుడు ఏమవుతుంది? మీకు అన్ని మార్జిన్స్ కట్ అయిపోతాయి, ప్రాఫిటబిలిటీ తగ్గిపోతాయి, హోల్ ఎకానమీ అండ్ హోల్ రెవెన్యూ సైకిల్ విల్ గెట్ డిస్టర్బ్. మరి ఆయన తెలిసి చెప్తాడో లేకపోతే ఆయన కావాలని చెప్తాడు? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద చెప్పగానే దేవర్ సో మెనీ అదర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ హూ సెడ్ దట్ ఇలా కనుక చేస్తే అసలు ఇంకా గవర్నమెంట్స్ ఏమన్నావు యూఎస్ అయితే కంప్లీట్ గా కూలిపోద్ది అనే పాయింట్ కూడా చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ దేశానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. ఏమని చెప్పి ఇదేం పద్ధతి రా బాబు చేసేది? చేస్తానికి కొన్ని ఉంటాయి. మీకు మన కంట్రీ వాళ్ళని బెటర్ చేయాలి, 100% చేయాలి, తప్పేం లేదు. కానీ దానికి సంబంధించిన ఎకో సిస్టము, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ లాస్, ఎగ్జిస్టింగ్ వాళ్ళ ఉండేటువంటి నామ్స్ని టైటన్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా, లేదా బియాండ్ దట్ వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుందా? బియాండ్ దట్ వెళ్ళిపోతున్నాడు అండి. టైటన్ చేస్తాం తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని ఫిక్స్ చేయాలనే పాయింట్ కరెక్టే. కానీ బియాండ్ దట్ వెళ్తే ఏమవుతుందంటే యూ విల్ హర్ట్ అదర్స్ అండ్ యూ విల్ హర్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అండ్ ఇప్పుడు అక్కడ విపరీతమైన అన్రెస్ట్ పెరుగుతుంది యుఎస్లో. ఏమని చెప్పి, అరే బాబు మన పరిస్థితి ఏమోబోతుంది, ఇదంతా చేసి నువ్వు లాస్ట్కి నాకు వాడదొద్దు వీడిదొద్దు అని అంటే నీకు అసలు సూపర్ మార్కెట్స్లో కావాల్సిన ఐటమ్స్ ఉండట్లేదు, నీకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ కవర్ అవ్వట్లేదు, నీకు కావాల్సిన సపోర్ట్ సర్వీసెస్ కవర్ అవ్వట్లేదు. ఇవన్నీ లేకపోతే ఎలా బతుకుతారు జనాలు? మనం ఏమన్నా అంటే ఫ్యూచరు, మనం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్తున్నాం అంటున్నారు, బేసిక్స్ మీరు ఫినిష్ చేయకపోతే ఎట్లా?
సో ఇది సిచ్యువేషన్ అమెరికాలో.